మామూలుగా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లలు కంటారు. ఇది తెలిసిన విషయమే. కానీ కొంతమందికి ఇది ఫెయిల్ అవుతూ ఉంటుందండి. ఎందుకు ఫెయిల్ అవుతది అసలు? ఏదైనా మేజర్ రీజన్ ఉందా వీటికి? చాలా మంది ఏమనుకుంటారంటే ఐవీఎఫ్ అనంగానే ఇట్లా వస్తాం, ట్రీట్మెంట్ అయిపోతుంది, ఈ నెలలో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని. కాకపోతే ఏమంటే ఇంకా సైన్స్ అంత డెవలప్ అవ్వలేదు. అండ్ హ్యూమన్ గ్యామెట్స్కి ఏంటంటే అంత కెపాసిటీ లేదు. అంత కెపాసిటీ ఉంటే మన ఎర్తే సరిపోయేది కదా ఇప్పటికి. ఆ కెపాసిటీ ఎందుకు లేకుండా పోతుంది అంటే ఐదర్ ఎగ్ ప్రాబ్లం కానీ, స్పర్మ్ ప్రాబ్లం కానీ, ఆర్ యూట్రస్లో ఉండే లైనింగ్ ప్రాబ్లం కానీ. ఐవీఎఫ్లో ఏం చేస్తామండి, ఎగ్స్ ఎక్కువ వచ్చేటట్టు ఇంజెక్షన్స్ ఇస్తాం. ఓకే. హస్బెండ్ స్పర్మ్ తీసుకుంటాం, రెండు కలిపి యూట్రస్లో పెట్టేస్తాం. అది ఐవీఎఫ్ సింపుల్గా. సో ఆ ఎంబ్రియో అనేది లోపల పెట్టాలంటే మంచి క్వాలిటీ ఎంబ్రియో ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మంచి క్వాలిటీ ఎంబ్రియో పెట్టాక కూడా 10 మందిలో ఒక 5-6 ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎందుకని మ్యామ్ మిగతా నలుగురు? ఆ ఎంబ్రియోకి ఎంత స్ట్రెంగ్త్ ఉంది. ఇప్పుడు మనము ఒక రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసామనుకోండి, అందరూ ఒకే స్ట్రెంగ్త్ తో ముందుకు వెళ్ళలేరు కదా, అది రాదు కదా. అట్లనే ఈ ఎంబ్రియోకి కూడా అంత పొటెన్షియల్ అన్నిటికీ ఉండదు. కొన్నిటికి ప్రెగ్నెన్సీ వచ్చే పొటెన్షియల్ ఉంటుంది, కొన్నిటికి లేదు. ఇది ఎందుకు అంటే లోపల మెటబాలిజం వల్ల కానివ్వండి, లేదా లోపల క్రోమోజోమ్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, ఆ కెపాసిటీ ఉండదు. సో అది ఒక కారణం. రెండోది లోపల లైనింగ్ హెల్దీగా ఉండాల. ఒక్కోసారి మనం ఆ లైనింగ్ బాగున్నా కానీ ఇంప్లాంటేషన్ విండో అంటాం. మనం పెట్టింది కరెక్ట్ టైంకి పెట్టామా లేదా, మనం అది కూడా 99.9% కరెక్ట్ టైంలోనే పెట్టడానికి చూస్తాం. కానీ ఏమవుతుందంటే కొంతమందికి ఆడవాళ్ళకి మనం అనుకునే టైము వాళ్ళ బాడీ టైం ఒక్కటి కాదు. సో అలా ఇట్లా ఎగ్ రిలీజింగ్ డేట్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా మ్యామ్. అంటే అన్ని చూసుకునే పెడతాం, కానీ వాళ్ళ బాడీకి మనం అనుకున్నది కరెక్ట్ కాదు. అది ఏంటంటే ఒక 10% ఉమెన్ లో అలా ఉంటది. సో దాని వల్ల ప్రెగ్నెన్సీ రాదు. ఇలా మల్టిపుల్ కాజెస్ అన్నమాట. ఒక్కొక్కసారి ట్యూబ్స్ లో వాటర్ ఉంటది, ఆ వాటర్ ని మనం స్కానర్ లో ఐడెంటిఫై చేయలేదనుకోండి, అది మనం ఎంబ్రియోని పెట్టంగానే వాటర్ దాంట్లోకి వస్తే అది ఎంబ్రియోని కిల్ చేసేస్తుంది, డెవలప్ అవ్వదు. సో ఇలాంటి కొన్ని అన్ఐడెంటిఫైడ్ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. ఎంబ్రియో క్వాలిటీని డిసైడ్ చేసేది పేషెంట్ క్యారెక్టరిస్టిక్సే కాదు, ల్యాబ్ మనం మెయింటైన్ చేసే ల్యాబ్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అది దాంట్లో మైన్యూట్ చేంజ్, టెంపరేచర్లో ఒక 1 degree చేంజ్ వచ్చినా, 0.5 degrees చేంజ్ వచ్చినా ఎగ్ క్వాలిటీ చేంజ్ అయిపోతుంది, ఎగ్ కిల్ అయిపోతుంది. చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక టెంపరేచరే కాదు, pHని మెయింటైన్ చేయాలి. అంటే ఎంచుకునే క్లినిక్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, సర్టిఫైడ్. డెఫినెట్లీ ఆ pH మెయింటైన్ చేయాలి. అట్లానే హ్యూమిడిటీ, ఎంత శాతం మాయిశ్చర్ ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక ఫ్యూ మినిట్స్ టెంపరేచర్ చేంజ్ వస్తేనే ఎంబ్రియో కెపాసిటీ చాలా తగ్గిపోతుంది. అంత కేరింగ్ ఉండాలన్నమాట. సో ఇవన్నీ మెయింటైన్ చేసే ల్యాబ్ని చూసుకోవాలా, ఎవరు మెయింటైన్ చేస్తున్నారో, అక్కడ ఎంబ్రియాలజిస్ట్ చేసే టెక్నిక్ ఎలా ఉంది. ఇప్పుడు ఐవీఎఫ్లో ఇంజెక్షన్స్ ఇస్తామంటున్నాము, ఆ ఇంజెక్షన్స్ని మనం కరెక్ట్గా అడ్మినిస్టర్ చేస్తున్నామా, రైట్ డోస్ ఇస్తున్నామా, రైట్ టైంలో మనం ఎగ్ని బయటికి తీస్తున్నామా, ఎవ్రీథింగ్ చాలా మైన్యూటెస్ట్ డీటెయిల్స్ కూడా ఎఫెక్ట్ చూపెడతాయి అన్నమాట. సో ఏమంటే ఫైనల్గా మంచి ఎక్స్పర్టైజ్ ఉన్న డాక్టర్ దగ్గరికి, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి చేసుకోవాలి, తప్పదు, వెళ్ళాల్సిందే. అవన్నీ చూసుకోవాలి. ల్యాబ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, వాళ్ళ ప్రెగ్నెన్సీ రేట్స్ ఎలా ఉన్నాయి, సక్సెస్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. ఎస్పెషల్లీ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఇవన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఇదే సొల్యూషన్ అంటారు. ఇది ఒక సొల్యూషన్ అండి. రెండోది ఏంటంటే పేషెంట్ పరంగా ఎక్కడ తప్పుపోతుంది, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎగ్ ప్రాబ్లమా, స్పర్మ్ ప్రాబ్లమా. స్పర్మ్ వల్ల కూడా ఒక్కోసారి సక్సెస్ రేట్ తగ్గుతుంది, లేదా ప్రెగ్నెన్సీ వచ్చాక మిస్క్యారేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి అడ్వాన్స్డ్ టెస్ట్లు ఉంటాయి ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్కి. ఇంప్లాంటేషన్ విండో ఏమైనా తేడాగా ఉందా అనేది చెక్ చేస్తాం. దాన్ని ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎస్సే అంటాం. సో ఆ టెస్ట్ ఒకటే చేస్తామన్నమాట. హస్బెండ్కి ఏమో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని ఉంటుంది, స్పర్మ్ అడ్వాన్స్డ్ టెస్ట్. సో దాంట్లో ఏమైనా డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉందా, డిఎన్ఏ డ్యామేజ్ ఒకవేళ ఎక్కువ ఉంటే ఎందుకు ఎక్కువ ఉంది, వారికోసిల్ అనేది ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, లేదా దాన్ని ట్రీట్ చేసుకొని ఇవన్నీ ఏంటంటే ఇంకా డెప్త్లోకి వెళ్ళి చేసేయన్నమాట. మెజారిటీ ఒక
70-80% మందికి ఫస్ట్ 2 IVF సైకిల్స్లో అయిపోతుంది. ఆ మిగిలిన 15-20% మందికి మాత్రం ఈ ఎక్స్ట్రా టెస్ట్లన్నీ చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేస్తాం.